ఈరోజు లక్ష్మీ అనుగ్రహంలో అద్భుతమైనటువంటి ఒక పరిహారంతో మీ ముందుకు వచ్చేసాను. మృత్యుముఖం నుంచి తప్పించుకోవటం ఎలా? ఏమండి, పుట్టినవాడు గిట్టక మానదు, శాస్త్రం చెబుతుంది. అది అందరికీ తెలిసిన విషయం, కొత్తగా మనం చెప్పుకోక్కర్లేదు. కానీ కాలమృత్యువు, అకాల మృత్యువు, మృత్యువులు 5 అండి. ఆ 5లో ఏ మృత్యువు అయినా బాధాకరమే. కానీ అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. ఏమిటండి అనాయాసేన మరణం? ఆయాసం లేనటువంటి మరణము, వినా దైన్యేన జీవితం, దైన్యంతో కూడినటువంటి జీవితము వృధా. ఆయాసంతో ఉండినటువంటి మరణము, దైన్యంతో కూడినటువంటి జీవితము, ఈ రెండు ఉండద్దని పెద్దల శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. కానీ ఈవేళ అంతా కూడా ఆయాసంతో కూడి ఉంటుంది మృత్యుముఖం. అది ఏ మృత్యువు అయినప్పటికీ కూడా, అకాల మృత్యువు కానీ కాల మృత్యువు కానీ. ఏమండి, అకాల మృత్యువు రాకూడదనే కదా మంత్రబలం సాధన చేస్తున్నాం మనం. మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఈవేళ చాలా చోట్ల గమనిస్తున్నది. అంటే చాలా చోట్ల అంటే మీకు అనుభవంలో లేకపోవచ్చు, నాకు అనుభవంలో నా దగ్గరకు వచ్చేటటువంటి చాలామంది నాకు ఫోన్లు చేసేవాళ్ళు, నాకు చెప్పేవాళ్ళు, నాకు ఎదురుపడేవాళ్ళు, వాళ్ళ సమస్యలలో ప్రధానంగా ఒకటి చూపెడుతున్నారు. అదేంటంటే అక్రమ సంబంధాలు. స్త్రీ పురుష అక్రమ సంబంధములు ఉన్నాయా? ఆయాస మరణం ఉంటుంది, దృష్టిలో పెట్టుకోండి. ఆయాసం ఎప్పుడో జరిగేది కదా అని మీరు అనుకోవద్దండి. వెన్నంటే ఉంటుంది మీ నీడ. మన నీడ మన పక్కన ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మన నీడ మనల్ని వెన్నంటే ఎలా ఉంటుందో, మనల్ని వెన్నంటే మృత్యువు కూడా ఉంటుంది. అందువల్ల ఆ మృత్యువుని దూరంగా ఉంచటం కోసం, అంటే పాపీచరాయు సుకృతిగతాయు అని నేను మాట్లాడటం లేదండి. ఏమంటున్నానంటే, చాలా గొప్ప విషయములకు మనం, మన శరీరము, మన మనస్సు ఉపయోగపడాలి. ఆ గొప్ప విషయాలుకి ఉపయోగపడే శరీరము, మనస్సుని పతనావస్థకు చేజార్చేవి అక్రమ సంబంధాలు. అందువల్ల అనైతిక సంబంధములు, స్త్రీ పురుష అనైతిక సంబంధములతో ప్రయాణం చేసే ప్రతి జీవి పతనావస్థకు వెళ్ళిపోతుంది, ఆయాస మరణం ఉంటుంది. అందువల్ల ఈవేళ చక్కనైనటువంటి లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమం ఎంత గొప్ప కార్యక్రమం అండి, గొప్ప వేదిక ఇది. ఈ వేదిక ద్వారా నా మనస్సులో ఉండే చాలా విషయాలు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, హితులు, స్నేహితులు, హెచ్ఎంటీవీ స్నేహ బృందం అంతటికీ కూడా పంచుకోవచ్చు. మంచి మాట కదా, దీనిని సూచనప్రాయంగా మీరు దగ్గర పెట్టుకోండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా అనైతిక సంబంధం, కాయక, వాచక, మానసిక 3 విషయాల్లోనూ అనైతిక సంబంధాలు పెట్టుకున్నారా, తస్మాత్ జాగ్రత్త. చాలా ప్రమాదంలో పడిపోతాం మనం. అందువల్ల వాటి పట్ల చాలా జాగ్రత్తగా, గాజు బంతిని ఎలా పట్టుకుంటామో మన జీవితాన్ని కూడా అలా రక్షించుకోవడానికి ప్రయత్నం చేయండి. అత్యద్భుతమైనటువంటి పరిహారం లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమంలో, ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాల్లో ఇది చాలా వాల్యుబుల్, జీవితానికి చాలా అక్కరకు వచ్చేటటువంటిది. దీనిని సంరక్షించుకుంటే జీవితంలో భగవంతుడిని కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడేయచ్చు మనం. సాధన చేయండి. రేపటి శుభయోగం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు శుభం.